నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేళ వలసలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలోకి వెళ్తున్న వారే ఎక్కువ. రోజుకు కనీసం 2 నాయకులు పార్టీని వీడుతున్నారు. ఇదే క్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన తనయుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన నల్గొండ పార్లమెంటు స్థానం మీటింగ్కు గుత్తా సుఖేందర్ రెడ్డి, గుత్తా అమిత్ గైర్హాజరయ్యారు. మంగళవారం ఉదయం గుత్తా అమిత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. కాంగ్రెస్ టికెట్ కోసమే అమిత్ రెడ్డి భేటీ అయ్యారనే చర్చ మొదలైంది. నల్గొండ టికెట్ను ఇప్పటికే కాంగ్రెస్ అధినాయకత్వం జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డికి ప్రకటించింది. భువనగిరి స్థానాన్ని పెండింగ్ లో పెట్టింది. అమిత్ రెడ్డి భువనగిరి టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వేం నరేందర్ రెడ్డిని కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. గుత్తా అమిత్ కు నల్గొండ లేదా భువనగిరి టికెట్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ సిద్ధమైనప్పటికీ బీఆర్ఎస్ లో ఉన్న స్థానిక రాజకీయాల కారణంగా ఆయన తన కుమారుడిని కాంగ్రెస్ లోకి పంపాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో గుత్తా వర్గీయులకు సరిపడటం లేదు. టికెట్ ఇచ్చినా జగదీష్ రెడ్డి వర్గం సహకరించిందన్న కారణంగా వారు బయటకు రావాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే భువనగిరి టికెట్ను కాంగ్రెస్ రెడ్డి వర్గానికి కేటాయిస్తుందా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. శాసన మండలి చైర్మన్ గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పార్టీ మారితే బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ అనుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీలో ఓడిపోయినా ఇప్పటికీ తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ కే మెజారిటీ ఉంది. కీలకమైన బిల్లులు ఏమైనా మండలికి వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మండలి చైర్మన్ కూడా కాంగ్రెస్ వైపు మారిపోతే ఆ అడ్వాంటేజ్ లేకుండా పోతుంది. గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయన కుమారుడు పార్టీ మారకుండా ఉండేందుకు కేటీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే గుత్తా కుటుంబీకులు స్పందించడం లేదని తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుండి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. పెద్ద ఎత్తున నేతలు ఇతర పార్టీలోకి వలసపోతున్నారు. 2 జాతీయ పార్టీలు బలంగా కనిపిస్తుండటంతో ఆ పార్టీల వైపు మొగ్గుతున్నారు. బీఆర్ఎస్ టికెట్లు ఇస్తామని చెప్తున్నప్పటికీ పార్టీలు మారిపోతుండటం ఆశ్చర్యకరంగా మారింది. ఈ పరిణామాల్ని ఎలా డీల్ చేయాలో తెలియక బీఆర్ఎస్ నేతలు తంటాలు పడుతున్నారు.